దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము అబ్రాము బేతేలు హాయికి మధ్య గుడారము వేసుకునేను. ఆదికాండం 12వ అధ్యాయము 8-9 వచనములండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాము ఇంకా ప్రయాణం చేయించి దక్షిణ దిక్కునకు వెళ్ళెను. 13వ అధ్యాయం 1-4 వచనములండి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేమునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బయలుదేరు వరకు అతడు బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటకు చేరెను. అబ్రాము షెకెములో నిలిచి ఉండలేదండి. ఇంకను ఘనమైన విజయముల కొరకు సాగిపోచున్నాడు. నూతన విజయములను ఆపేక్షించుచున్నాడు. సాగిపో జీవితంలో అబ్రాము విశ్వసించెను. వాగ్దానం చేసిన స్వాస్థ్యము స్వాధీనపరుచుకున్నటకే ఉద్రిక్తుడయ్యాడు. మోరియా నుండి పయనమై బేతేలునకు తూర్పునున్న పర్వతము వరకు చేరు వరకు సాగిపోయాను. బేతేలుకు తూర్పునున్న హాయి పట్టణం ఉన్నది. పడమర బేతేలును తూర్పున హాయి పట్టణముల మధ్య అబ్రాము తనకు గుడారము వేసుకునేను. బేతేలు హాయి అను పట్టణముల పేర్లు ప్రత్యేక ఆత్మీయ అనుభవములను సూచించుచున్నవి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవా బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడండి. బేతేలు అనగా దేవుని గృహము, హాయి అనగా నిర్మూలము. ఈ రెండిటి మధ్యలో అబ్రాము గుడారము నిర్మించుకొనెను. బేతేలు దేవునితో సహవాసము సూచించుచున్నదండి. హాయి ప్రపంచమును సూచించును. మనము ఈ లోకములో చేయు సేవ యొక్క పరిమాణము రహస్యమందు దేవునితో మనకు గల సహవాసము యొక్క కర్రయ్య ఉన్నది. దురితము ఎల్లప్పుడూ పొరపాటుతో కూడినది. దేవుని ఆరాధించుటకు తగిన సమయమును మనము ప్రత్యేకించుకొనవలెను. అనేకులు తలంచున్నదేమనగా ఆరాధన కనిపెట్టుట ప్రాణి ఈ మూడును సంబంధం లేని ప్రత్యేకమైన అనుభవములని తలంచెదరు. అయితే దేవుని ఉద్దేశంలో ఈ మూడు ఐక్యపరచబడిను. ప్రభు యొక్క జీవితంలో ఈ మూడును సరిసమానముగా ఐక్యపరచబడినవి. ఆయనందు ఏమాత్రము విశ్రాంతి లేని వేగరము కనిపించదాయను. జీవితము క్రమశిక్షణకు లోపర్చినప్పుడే ఈ ఉత్కృష్టమైన అనుభవము లభించగలదు. బేతేలు అనుభవం మనలో తగ్గినచో హాయి అనుభవం హెచ్చగును. బేతేలు మనలో నూతన సృష్టిని సూచించును. హాయి పాత ఆదామును సూచించును, అనగా పాత స్వభావము. ఈ రెండిటి మధ్యన అబ్రాము బలిపీఠము కట్టి దేవుని ఆరాధించడం. అదే విధముగా రక్షింపబడిన ప్రారంభ దినములలో ఈ రెండు అనుభవములతో దేవుని ఆరాధించు పాత జీవితము నుండి ఆనందించాలండి. ఎందుకంటే విడిపించినందుకు దేవుని స్తుతించుచు నూతన సృష్టిగా చేయబడినందుకు మనము ఆనందించాలి. అయితే ఈ అనుభవంలోనే విశ్వాసి నిలిచి ఉండడు. మధ్య స్థలము విడిచి పూర్తిగా బేతేలునకు ప్రవేశింపవలను. లేనిచో హాయికి నడిచి వెళ్ళవలసి ఉండును. అబ్రాహాము తర్వాత అనుభవమును చూచినట్లయితే దక్షిణ దిక్కుగా వెడలి చివరకు ఐగుప్తులో ప్రవేశించెను. అందుచేత మనమును మధ్య స్థలములో నిలవరాదు. పూర్తిగా కల్వరి వైపునకు చేరి క్రీస్తుకు పునరుద్ధాన అనుభవంతో ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.